బైబిల్లో యోసేపు జీవిత చరిత్ర అత్యంత ఆసక్తికరమైనది మరియు స్ఫూర్తిదాయకమైనది. ఇది ఆదికాండము 37 నుండి 50 అధ్యాయాలలో వివరించబడింది. కుళ్ళు, కుతంత్రాలు, బానిసత్వం, అన్యాయమైన జైలు శిక్ష నుండి ఈజిప్ట్ దేశానికి ప్రధానమంత్రి అయ్యే వరకు అతని జీవిత ప్రయాణం సాగింది. యోసేపు పూర్తి కథను సులభంగా అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్య ఘట్టాలుగా ఇక్కడిస్తున్నాను. 1. తండ్రి ప్రేమ, అన్నల అసూయ. యాకోబుకున్న 12 మంది కుమారులలో యోసేపు అంటే అమితమైన ప్రేమ. ఎందుకంటే యోసేపు యాకోబు వృద్ధాప్యంలో అతను ఎంతో ప్రేమించిన రాహేలుకు జన్మించాడు. యాకోబు యోసేపుకు ఒక విచిత్రమైన రంగుల అంగీని కుట్టించాడు. దీనివల్ల అన్నలకు యోసేపుపై అసూయ కలిగింది. దీనికి తోడు యోసేపుకు 2 కలలు వచ్చాయి. మొదటి కలలో అన్నల పనలు తన పనకు సాష్టాంగ నమస్కారం చేసినట్లు చూశాడు. రెండో కలలో సూర్యచంద్రులు 11 నక్షత్రాలు తనకు నమస్కరిస్తున్నట్లు చూశాడు. ఈ కలల గురించి చెప్పడంతో అన్నల కోపం రెట్టింపైంది. నువ్వు మాపై రాజువి అవుతావా అని వారు అతనిని మరింత ద్వేషించాడు. 2. బానిసగా అమ్మబడటం. ఒకరోజు అన్నలు గొర్రెలను మేపడానికి దూరంగా వెళ్ళినప్పుడు వారి క్షేమ సమాచారం కనుక్కోవడానికి యాకోబు యోసేపును పంపాడు. యోసేపు రావడం చూసి అన్నలు అతనిని చంపాలని ప్లాన్ చేశారు. కాని పెద్దన్న రూబేను వద్దు అని వారించి ఒక ఎండిపోయిన బావిలో తరువాత